లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు సింగర్ మధుప్రియతో పాటు శ్యామల. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ముందుగా మీ ఇద్దరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇద్దరు చూడడం ముచ్చటగా కనిపిస్తూ ఉన్నారు. ఒక ఆట ఒక పాట మా కళ్ళు కనువిందు చేస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దగ్గరికి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. నేను ఒక ఆనవాయితీలాగా అయింది నాకు. అక్కకి ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని వస్తూ ఉంటాం ప్రతిసారి. అమ్మ చల్లని సూపులు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే మన తెలంగాణ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మన తెలుగు ప్రపంచమే బాగుంటుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ వాయిస్లో ఒక పాట వినాలి ఖచ్చితంగా. లాలు దర్వాజా మహంకాళి వంట శిగమూగిన శివసత్తివి నీవేనంట. ఏ పేరున పిలిచినా ఏ పేరున కొలిసినా ఆదిశక్తి అంత యుక్తి నీవేనమ్మా. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ బోనాలు తీసుకుని వస్తారు. అక్కడ కూడా ఎక్కడైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి కూడా ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్గా ఒక పాటతో ఒక ఆట రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా మా ఇద్దరిని అలా ఆట పాటతో పోల్చడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు నా జీవితం అంతా అమ్మవారి, నా లైఫ్ అంతా అమ్మవారి ఆటకే అంకితం చేశాను. సో ఆటతో పాటు పాట కూడా తోడైంది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఏడు ఈ సంవత్సరం బోనస్గా ఇచ్చినందుకు అమ్మకి మళ్ళీ సుభిక్షంగా ఉన్నాను, బాగున్నాను అని చెప్పి అమ్మకి ఆ కృతజ్ఞతగా బోనం సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నాను. నా లైఫ్ అంతా అమ్మ సేవకే అంకితం కాబట్టి ఊపిరిన్నంత వరకు అమ్మవారి సేవ చేస్తూనే ఉంటా. మీరు అడిగిన కోరికలు కూడా అమ్మవారు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మేము కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. మొత్తానికి ఇది పరిస్థితి. అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. ఇప్పుడు చెల్లించిన వెంకటతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.